రైతు మిత్రులకు నమస్తే. వెల్కమ్ టు ఈరైతు తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో అధిక వర్షాల వలన మిరపనారు మడిలో ఉండేటటువంటి భూమి మొత్తం కొట్టుకుపోయి మిరపనారు అనేది వేరు తేలి మిరపనారు మొత్తం చనిపోవడం జరుగుతుందని చెప్పి రైతులు చెప్పడం జరుగుతుంది. కొంతమంది రైతులు ఈ మిరపనారు మడిలో వేరు తేలినటువంటి నారుమడిలో రైతులు ఆ నారుమడి వేరు యొక్క భాగంలో ఆ నారుమడిలో వేరు యొక్క భాగంలో మట్టితోటి నొక్కడం వలన వేరు అనేది చనిపోయి మొక్క కుళ్ళిపోయి చనిపోవడం జరుగుతుందని చెప్పి కొంతమంది రైతులు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో నేను చేయడం జరుగుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్స్ మనకు చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఈ వీడియో మీరు లైక్ చేస్తేనే మరింత ముందుకు పోవడం జరుగుతుంది. కాబట్టి రైతులు గమనించి చూసేటటువంటి ప్రతి ఒక్క రైతు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో మరింత ముందుకు పోతుంది. కాబట్టి రైతులు గమనించి లైక్ చేస్తారని ఆశిస్తూ, ఈ మిరపనారుమడిలో వేరు దగ్గర వేరు వ్యవస్థను పెంచినట్లయితే నారుమడిలో ఈ మొక్క అనేది చనిపోకుండా ఉండడం జరుగుతుంది. కాబట్టి రైతులు ఈ మిరపనారుమడిలో వేరు వ్యవస్థను పెంచడం ఎలా అనేది చూసినట్లయితే మైకోరైజా జీవన ఎరువు అనే ఈ మైకోరైజా వలనే సాధ్యమవుతుంది. ఈ మైకోరైజా అంటే ఏమిటంటే, మైకోరైజా అంటే ఇది ఒక జీవన ఎరువు అండి. ఇది మొక్క యొక్క వేరు భాగం చుట్టూ జీవిస్తూ మొక్కకు కావాల్సిన పోషకాలను అందిస్తూ మొక్కను ఆరోగ్యంగా మరియు బలంగా పెంచడానికి ఈ మైకోరైజా అనే జీవన ఎరువు అనేది మొక్క వేల దగ్గరనే పనిచేయడం జరుగుతుంది. దీన్ని మనం ఈ మిరపనారు మడిలో చల్లుకున్నట్లయితే మిరపనారు మడిలో ఉండేటటువంటి ఆ మిరపనారు మొక్క చుట్టూ ఈ మైకోరైజా అనే జీవన ఎరువు నివసిస్తూ ఆ మొక్కకు కావాల్సిన పోషకాలను అందిస్తూ మొక్కను బలంగా మరియు వేర్లు ఎక్కువగా పెరిగే విధంగా ఈ మైకోరైజా అనే జీవన ఎరువు పనిచేస్తుంది. కాబట్టి రైతులు దీన్ని నారుమడిలో చల్లుకున్నట్లయితే నారుమడిలో కొంతవరకు ఈ వేరు వ్యవస్థ పెరగడం వల్ల మిరపనారు చనిపోకుండా ఉంటుందని చెప్పి ఈ వీడియో నేను చేయడం జరుగుతుంది. ఈ మైకోరైజా అనేది జీవన ఎరువు. ఇది మనం బయోఫర్టిలైజర్గా కూడా చెప్పుకోవచ్చు. ఇది చాలామంది రైతులకు దీని గురించి తెలియదండి. చాలామంది రైతులకు ఈ మైకోరైజా గురించి తెలియదు. ఈ మైకోరైజా అనేది మొక్క యొక్క వేరు అడుగు బాగానే ఉంటూ దాని చుట్టూ వచ్చేటటువంటి వివిధ రకాల రోగాలను నివారిస్తూ మొక్కకు కావాల్సిన ఆరోగ్యకరమైన పోషకాలను మొక్కకు అందిస్తూ మొక్కను బలంగా మరియు దృఢంగా పెరిగే విధంగా ఈ మైకోరైజా అనే జీవన ఎరువు పనిచేయడం జరుగుతుంది. ఇది మనం మిరపనారు మడిలో చల్లుకున్నట్లయితే మిరపనారు మడిలో ఉండేటటువంటి ఆ వేరు తేలినటువంటి మిరపనారులో మనం చల్లుకున్నట్లయితే ఆ వేరు వ్యవస్థను పెంచడం ద్వారా మిరపనారు చనిపోకుండా ఉంటుందని చెప్పి ఈ వీడియో నేను చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరియు ఇతర రైతులకు ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. అలాగే మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోవడం ద్వారా నా వీడియోలు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. నేను ముఖ్యంగా మిరపనారు మడిలో ఏ రైతుకైతే మిరపనారు మడిలో భూమి కొట్టుకుపోయి ఆ మొక్క యొక్క వేర్లు బయటికి తేలినటువంటి ఆ రైతు ఈ మైకోరైజా అనే జీవన ఎరువును మనం చల్లుకున్నట్లయితే మొక్క యొక్క వేరు వ్యవస్థను పెంచి భూమిలోకి చొచ్చుకుపోవడం వలన ఈ మొక్క అనేది చనిపోకుండా ఉంటుందని చెప్పి ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. దాదాపుగా చాలామంది రైతులు కూడా కొంతమంది మళ్ళీ ప్యాకెట్లు తెచ్చి మళ్ళీ కొత్తగా కూడా అలకడం జరుగుతుంది. అలా కూడా అలుకోవడం జరుగుతుంది. కానీ కొంతమంది రైతులకు నేను చెప్పేటటువంటి ఈ వీడియో మీకు నచ్చుతుందని చెప్పి అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.